రాస్తామంటే డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ డెల్టా టీ. సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది డెల్టా ఎల్ కాబట్టి డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఎల్ ఇంటూ డెల్టా టీ. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఇప్పుడు ఇక్కడ ఒక్కోటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఆల్ఫా వాల్యూ మనకు అక్కడ ఇచ్చారు 10 ఇంటూ 10 పవర్ మైనస్ 6, 10 ఇంటూ 10 పవర్ మైనస్ 6 ఆల్ఫా వాల్యూ ఇంటూ లెంగ్త్ 10 మీటర్స్ ఇచ్చారు ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ అంటే డెల్టా టీ అనేది ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ మెయింటైన్ చేయాలి. సో అక్కడ హీట్ చేసింది 0 to 100 degrees సెల్సియస్ అన్నారు కాబట్టి డైరెక్ట్గా 100 రాసేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ మనకి అన్ని మీటర్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 10, ఇక్కడ 10, 100, ఇక్కడ 100 అంటే 10 పవర్ 4 అవుతుంది. 10 పవర్ 4 ఇక్కడ -6 కాబట్టి 10 పవర్ -2 మీటర్స్ అవుతుంది. 10 పవర్ -2 మీటర్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 సెంటీమీటర్. ఇంక్రీజ్ ఇన్ లెంగ్త్ అనేది 1